హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో, యాక్చువల్లీ నేను ఆంటీకి ఇన్సిడెంట్ జరిగింది. అది దాని గురించి నేను మాట్లాడలేకపోతున్నాను. చెప్పాలంటే అసలు ఎలా జరిగింది? ఏంటి అనేది నేను కూడా ఇంత క్లారిటీగా తెలుసుకోలేదు. అంటే మేము రెగ్యులర్‌గా ఫోన్స్‌లో మాట్లాడుతున్నాము. బట్ అయినా గూడా ఒకసారి పర్సనల్‌గా వచ్చి అసలు ఎలా ఉంది? ఏంటి? సిట్యుయేషన్ ఎలా జరిగింది? ఏంటనేది ఒకసారి క్లారిటీగా మాట్లాడదామని జెప్పేసి అన్నయ్యని కలుద్దామని వచ్చానండి. సో, అన్నయ్య ఒక్కసారి ఆంటీకి అసలు ఆ రోజు అంటే చెప్పారు, ఇలా అన్నయ్య కాల్ చేసి చెప్పారు. మేము గూడా అక్కడ కలిసాము. బట్ అసలు ఏం మాట్లాడుకోలేదు. వెళ్ళిపోయాము హడావిడిగా. అసలు మీరైతే పలకరిస్తున్నా గూడా కాన్సంట్రేషన్ లేదు అన్నయ్యకు. టెన్షన్‌లో ఇక్కడున్నారు గాబట్టి, చాలా దూరంలో ఉన్నారు గాబట్టి, బాగా టెన్షన్ పడ్డారు అవును. మీరు. సో, అసలు ఆంటీకి ఏమైంది? ఎందుకంత సడన్‌గా అలా జరిగింది? అసలు సడన్ అంటే మాకు గూడా అంటే మేము గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంటే ఎప్పుడూ ఇట్లా అంటే ఎప్పుడు అనలేదు అసలు. అమ్మ గూడా ఇక్కడ నొప్పొస్తుందని ఎప్పుడూ అనలేదు. ఓకే. ఒకసారి సడన్‌గా నాన్న ఫోన్ చేసి ఇట్లా అమ్మకి ఇట్లా నొప్పొస్తుందంటే తీసుకో అంటే అంతకుముందే మా మావయ్య చనిపోయిండు ఒక 2 డేస్ బ్యాక్. ఓకే. అంటే కొంచెం ఎక్కువ ఏడుస్తాడు కదా తమ్ముడు. అమ్మకి అవునవును. తమ్ముడు కాబట్టి ఇంకా బాగా ఏడవడము, కొంచెం టెన్షన్ పడడము. ఓకే. ఇంకా అదంతా గూడా జరిగింది. దాని తర్వాత 2 డేస్ ఒక 1 డే గ్యాప్ తర్వాత నెక్స్ట్ డే హ్మ్. ఇంకా పెయిన్ వచ్చిందని చెప్పి ఆహా! నాన్న లేదు, 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 తీసుకుపోయిండు. లేదు. అబద్ధం, అబద్ధం అది. 1 మంత్ బ్యాక్ నుంచి 1 మంత్ ఆహా! నుంచి అంటే ఆ లేదు, ముందు లేదు, లేదు. ఆ వాస్తవం మనం మాట్లాడుకోవాలి. అవును. అబద్ధం చెప్పొద్దు. ఓకే. అబద్ధం ఏంటిదని నేను అవును. చెప్పేది. అబద్ధం అంటే నువ్వు నెల రోజుల నుంచి ఆంటీ నవ్వుస్తుంది. ఆహా! అది అంటే ఓకే. అది ఈ అది జరము. అది తెలిస్తే వేరే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా! ఓకే. నువ్వు ఓకే. వీడు అదంటున్నా. అబద్ధం అంటే నేను దాచిపెట్టాడని కాదు, మర్చిపోయి ఉన్నాడు. యాక్చువల్‌గా 1 మంత్ నుంచి ఆంటీ కొన్ని విషయాలలో మెంటల్‌గా చాలా సఫర్ అవుతుంది. అప్పటికి మేము వెళ్ళాం. నేను, మధు, ఉమ అందరం వెళ్ళి కూడా ఏం చెప్పామంటే, ఆంటీ మీరు అసలు ఆలోచించకండి ఎక్కువ. నేను ఫస్ట్ ఏమన్నానంటే, ఎట్లనో అయిపోయింది ఆంటీ. అంటే తెలిసిపోద్ది కదా! రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి దానికి. ఉమా చెప్పింది, "అత్తయ్య ఎట్లా అయిపోతుంది అన్నయ్య" అన్నది. అంటే నేను కూడా చూసి అవును ఉమా కరెక్టే. ఆంటీని చూసి ఆంటీ మీరు బాగా ఆలోచిస్తున్నారు. కొన్నిటిని ఎక్కువగా ఆలోచించకూడదు మనం. అంటే జరగబోయే దాని మా అమ్మ గురించి ఇప్పుడే ముందే కాదు ఫస్ట్ నుంచి కూడా ఆ! ఏ చిన్న విషయాన్నైనా బాగా చాలా ఆలోచిస్తది. పెద్దగా ఆలోచిస్తది. ఓకే. అయితే బాగా నెల రోజుల నుంచి ఆలోచిస్తుంది. నేను అప్పటికి 1 వీక్ అక్కడికెళ్ళాం గదా! అవును. అని జరగడానికి 1 వీక్, 2 వీక్స్ ముందే మేమందరం అక్కడే ఉన్నాం. అప్పుడు ఉమా గాని, నేను గాని ఈవెంట్‌కి వెళ్ళాం. ఎళ్లి చెప్పాం. కూర్చోబెట్టి హ్మ్. ఏం చెప్పామంటే, "ఆంటీ ఇప్పుడు ఇట్లా మీరు సఫర్ ఆలోచిస్తున్నారు. అది ఎక్కడికైనా సీరియస్‌గా ఏమన్నా అయిందనుకోండి, మళ్ళీ మీరే ఇబ్బంది పడాలి. దయచేసి మీరు ఏది కూడా ఎక్కువగా ఆలోచించకూడదు." అంటే వాళ్ళ అమ్మంటే ఆంటీకి అమ్మంటే బాగా ఇది ఉంటదన్నమాట. వాళ్ళ తమ్ముడు గారికి ఇట్లా అయిందని చెప్పేసి అప్పటి నుంచి అవును. కొంచెం ఒక రోజు అంతా కూడా కొంచెం స్పెండ్ ఆ! చేశారు కదా హ్మ్. మీరు? కొంచెం ఆ టెన్షన్ ఎక్కువగా ఉంది ఆమెకి. హ్మ్. మా అమ్మ అంటే ఎట్లా అంటే కొంచెం తమ్ముడికి ఆరోగ్యం ఎప్పటి నుంచో తమ్ముడికి బాలేదు. బాలేదు. హ్మ్. వాళ్ళ అమ్మగారికి మరి ఒక అంటే ఎట్లా కొడుకు పెంచుకున్న ఒకడే కొడుకు. మనవడు వాళ్ళ అమ్మమ్మ పెంచుకున్న మనవడు చనిపోయాడు. హ్మ్. దాని వాళ్ళ తర్వాత తాత, మా వాళ్ళ తాత, తాత చనిపోయాడు. మా తాత. తర్వాత వాళ్ళ కొడుకు. ఇవన్నీ కూడా చూసి మా ఎలా అమ్మ ఎట్లా తట్టుకుంటుంది? తట్టుకుంటది, ఇట్లా అని ఈ ఆలోచన ఎక్కువ ఉంది బాగా. హ్మ్. ఆయనకి సఫర్ అవుతున్నాడని ఆ టెన్షన్ ఎక్కువ పెట్టుకుంది ఆంటీ. అట్లా బాగా సఫర్ అవుతుందన్నమాట. అప్పుడు మేము చెప్పాం, మరి ఏం చేయలేం కదా! అవును. ఎక్కువ ఆలోచిస్తాన్నా అన్నీ ఇట్లా 2 వీక్స్ తర్వాత వచ్చిన తర్వాత ఇంక మధు చెప్తాడు. ఇంక అక్కడి నుంచి అది మాత్రం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి ఎవరి కష్టాలు వాళ్ళు అనుభవించక తప్పదు. ఎవరి కర్మం వాళ్ళకి తప్పదని నేను కొంచెం నమ్ముతాను. అందరూ నమ్ముతారో నాకు తెలీదు. బట్ కొన్ని మనం లాక్కోలేము. అవును. ఏం చేయలేము. కొన్ని సిచ్యువేషన్స్ అట్లుంటాయి. మనం మనం ఆలోచించినా యాక్సెప్ట్ చేయగలగాలి అది. వాటిని బాగు చేయలేము. బాధపడడం తప్ప, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం తప్ప కొన్ని కొన్ని విషయాలలో ఇప్పుడు మన చేతనైనంత మనం చేస్తాం. అంటే ఎదుటి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళి మనం చేయలేం కదా! అవును. అది చెప్పినా ఇది అవ్వనప్పుడు మనం ఇంకా అది దానివల్ల మనం జ్వరం తెచ్చుకొని, మనది తెచ్చుకొని ఆరోగ్యం జ్వరము ఖరాబ్ జ్వరం చేసుకోవడం అంటే ఇక వస్తాయి. జ్వరం అంటే మామూలుగా వస్తా ఉంటాయి, పోతుంటాయి. కాకపోతే మా అమ్మ ఎక్కువ వచ్చి జ్వరం వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్ జరిగినాయి. ఇంకా ఆమె చెప్పుకోలేక ఎవరికి అంటే నా గురించి ఆలోచన కాదు, మన వేరే అయ్యో! ఓకే. జరగడం వల్ల ఇంకా ఆమె ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలో తెలియక ఇంకా అంటే ఆమెలో ఆమె కొంచెం బాగా ఇదైపోయి అప్పటి నుంచే చంద్రు చెప్పినట్టే అప్పటి నుంచి ఒంట్లో బాగాలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడే జ్వరం వస్తే వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అయినాయి. జ్వరం తగ్గిన తర్వాత వెళ్ళింది. మళ్ళీ ఖమ్మం వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కొంచెం ఫీవర్ వచ్చేది. మనాది పడి బాగా ఆలోచించి హ్మ్. గ్లూకోజ్ ఎక్కించడము ఇవన్నీ జరిగినాయి నాకు తెలుసు. నేను డాక్టర్తో మాట్లాడి
మాట్లాడిపించిన. దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకా మా మామయ్య చనిపోవడం జ్వరం లేదంటే వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు డాక్టర్. అదే చెప్పింది. అంటే నీకు మనసులో ఏదో ఉంది, టెన్షన్ నువ్వు పడుతున్నావు, ఆలోచన బాగా తగ్గట్లేదు. ఆలోచిస్తున్నావు, అంటే జ్వరం నీకు తగ్గట్లేదు, ఇన్ని రోజులైనా ఎందుకు తగ్గట్లేదు, ఏదో ఓవర్ ఆలోచిస్తున్నావు అని చెప్పింది. ఎక్కువ అంటే పవర్ ఉన్న మెడిసిన్స్ కూడా ఇచ్చారనమాట. అంటే తెలిసిన డాక్టరే మాకు, మా ఊరు అతనే. ఇన్ని మందులు ఇచ్చిన ఎందుకు పెద్దమ్మ నీకు తగ్గట్లేదు, అసలు ఎందుకు ఇన్ని రోజులు ఉంది, ఏం అసలు ఆలోచిస్తున్నావు అని ఏమైంది అడిగింది ఫస్ట్. ఏం ఆలోచిస్తున్నావు. ఆలోచిస్తున్నావు నువ్వు, ఏం టెన్షన్ పడుతున్నావు, ఇక్కడ నేను తీసుకుపోయినప్పుడు కూడా ఇక్కడ ఈ మా డాక్టర్ కూడా డాక్టర్ అదే మీరు అన్నారు. ఎందుకు అంత టెన్షన్, ఏం ఆలోచిస్తున్నారు మీరు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏమైంది మీకు అని ఆయన కూడా అదే అన్నాడు. కానీ ఏం లేదంటాడు, కానీ ఉంది సరే అదని చెప్పిన తర్వాత ఇంకా 2 days మామూలు ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా ఇద్దరు ముగ్గురు కాడ అదే తీసుకెళ్ళిన చెప్పారు. అదే అన్నారు. అంటే ఆ టెన్షన్ పడద్దు మనసులో మీరు, ఏదో ఉంది. ఏదో ఆలోచిస్తున్నారు, మైండ్ లో మీకు ఏదో ఉంది, ఎందుకు ఏముంది అది అది అడిగారు. పోతేనే జ్వరం తగ్గుతుంది. అక్షర హాస్పిటల్కి ఒకసారి గ్యాస్ ట్రబుల్ కి తీసుకెళ్ళి ఇప్పుడు కాదు, చూపించాం ఒకసారి 5 years బ్యాక్ జస్ట్ నేను అక్కడే ఉన్నప్పుడు, అక్కడ ఉండగానే నాకు నొప్పి వస్తుంది అనగానే నేను వెంటనే తీసుకెళ్ళిన కార్లో తీసుకెళ్ళగానే వాళ్ళు ఏమంటే ఇంజక్షన్ ఒకటి వేసారు. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత 10 minutesకి రిలీఫ్ అయింది. అది జస్ట్ గ్యాస్ట్రిక్ అనుకున్నాం మేము, అంటే వాళ్ళు కూడా అదే అన్నారు. ఆ ఇంజక్షన్ వేస్తే తగ్గంగానే ఇంకా వాళ్ళు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి పంపించేసారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఈ పెయిన్ రావడము, ఈ హార్ట్ పెయిన్ రావడము ఈ ఫస్ట్ టైం అనమాట. ఇంట్లో ఈవినింగ్ టైము 4:30 తిన్నారు, లంచ్ తినేసి పడుకున్నారు. పడుకొని లేచిందంట అమ్మ. లేచేసి ఇట్లా హాల్లోకి వస్తుంటే కొంచెం ఈ వెన్నులోంచి ఫస్ట్ వెన్ను నొప్పి నుంచి ఇటు నుంచి హార్ట్లోకి వచ్చిందంట. హార్ట్లోకి వచ్చి చెమటలు వస్తున్నాయంట, మోషన్కి వెళ్ళిందంట. అంటే ఇది క్లియర్ గా చెప్తానండి, ఎవరికైనా సింటమ్స్ నాకు ఆంటీ చెప్పింది. లేదు అవును. చేయి కాదు, కాదు కాదు వెన్నులోంచి నొప్పి వచ్చింది. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. Back side. ఈ ఎన్ను దగ్గర నుంచి ఇలా వచ్చేసి లోపలికి ఇలా వచ్చేసి పట్టినట్టుగా, ఏదో పట్టినట్టుగా ఇక్కడ నొప్పి వచ్చేసి తర్వాత చెయ్యి కొంచెం గుంజడం స్టార్ట్ చేసిందంట. చెయ్యి గుంజి చెమటలు విపరీతంగా రావడం వచ్చాయంట. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెమటలు వస్తున్నాయంట. ఆంటీని అడిగా, ఆంటీ చేసింది నిజంగా అసలు ఎవ్వరు ఆ టైంలో చేయలేరండి. నిజంగా ఆంటీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ ఏమన్నాడంటే ముందు ఇన్ టైంలో రాకపోతే మాత్రాన చాలా ఇదైపోయేది అని చెప్పేసి అన్నారు. ఇన్ టైంలో ఆవిడ ఎలా వెళ్ళారంటే ఎప్పుడైతే ఆమెకి చెమటలు రావటం, ఈ షార్ట్ వీడియోలు చూడటం వల్ల ఆమెకి ఇది బాగా తెలిసింది. అంటే ఇట్లా చెమటలు వస్తే ఇది కొంచెం గుండె నొప్పికి సంబంధించిందని ఆమె అనుకుంది మైండ్లో. అనుకొని అంకుల్ని తీసుకొని వచ్చేసరికి అంకుల్ కొంచెం చిన్నగా వస్తారు. ఆంటీ తను బాధ కదా, దెబ్బ మెట్లు దిగి పక్కన ఆటో ఆయన్ని మాట్లాడుకొని వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ ఆయన దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆయన చూసి ఒక టాబ్లెట్ ఇక్కడ నాలుగు మీద పెట్టేసి ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళానంటే ఇంకో ఆటో మాట్లాడుకొని అంకుల్ చిన్న బైక్ మీద వస్తారని ఆంటీ ఒక్కతే ఆటోలోనే అసలు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆటో వాళ్ళకి కూడా హాస్పిటల్ వాళ్ళని డబ్బులు అడిగి 50 రూపాయలు దెబ్బ అబ్బాయికి అడిగిచ్చేసి పైకి వెళ్ళి తగ్గదు చూడండి అనేసరికి ఏంటో మనం ఒక్కదాని వచ్చావు నీకు ఎవరు లేరంటే మా వాళ్ళు వస్తున్నారు ఫస్ట్ నన్ను చూడండి అని చెప్పేసి చూసి ఎమ్మటి అక్కడ నుంచి ఇమీడియట్గా ఫోన్లు చేశారు. ఫోన్ చేయగానే మధు ఏది చేయాలంటే అది ఇమీడియట్గా చేసేసేయండి మీరు చెప్పేశారు. ఎంత అవుతాయి బడ్జెట్, పర్లేదండి ఎంతైనా పర్లేదు ముందు మా అమ్మని చూడండి అనేసరికి అంకుల్ వచ్చే లోపల ఇమీడియట్గా స్టార్ట్ చేశారు అక్షర హాస్పిటల్. యాంజియోగ్రాము ఇవన్నీ కూడా వెంటనే స్టార్ట్ చేసేసి ఈసీజీ తీసేసి చెప్పేసి ఇట్లా లెఫ్ట్ సైడ్ నరాలు బ్లాక్ అయిపోయినాయి, దానికి చెయ్యాలి, సర్జరీ చేసి స్టంట్ వేయాలన్నారు. చేసేసి నాకు ఫోన్ చేసి డాక్టర్ గారు కూడా మా నాన్న ఏంటంటే టెన్షన్ పడుతున్నాడు. మా నాన్నకి వాళ్ళు ఏం చెప్తారో అర్థం అవుతుంది. ఫస్ట్ మామూలుగా కొంచెం అసలు అంటే ఆ మెడికల్ లాంగ్వేజ్ అర్థం కాదు మనకి, అందులోటి ఆయనకి అసలు అర్థం కావట్లేదు. అంటే నాకు ఫోన్ ఇస్తే వాళ్ళు తీసుకొని నాతో మాట్లాడారు, డాక్టర్ గారు కూడా మాట్లాడారు. ఇట్లా ఉంది సార్ ఇట్లా పరిస్థితి అంటే, లేదు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అని చేసేసారు. ఏమంటే ఒక 10 minutesలో అయిపోయింది. ఇంకా అయిపోయిందని చెప్పి నాకు కాల్ చేశాను. నేను వెంటనే ఇంకా ఇక్కడ మేము ఫయాజ్ గారికి ఫోన్ చేసిన. నేను ఫస్ట్ మా ఫయాజ్ గారికి ఫోన్ చేయగానే ఫోన్ చేసి ఇట్లా అంటే వాడు అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడారు. మళ్ళీ వెంటనే సీన్ గారికి ఫోన్ చేసిన. నేను సీన్ గారికి ఫోన్ చేయగానే వాడు వెంటనే ఇంట్లోనే ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడే ఉన్న బాబు ఇంట్లో ఉన్నాడు. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు, అక్షర హాస్పిటల్కి, అమ్మకి ఇట్లా వచ్చింది, ఇట్లా నొప్పి వస్తే నాన్న తీసుకెళ్ళిండు, ఆయనకి ఏం అర్థం కావట్లేదంటే వెంటనే వెళ్ళిపోయినాడు. వెళ్ళేసి ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి మెడిసిన్స్ అవన్నీ కూడా వాడు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు కదా. ఐసీయూలో షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం తినిపించమన్నారంట. తినిపించమంటే ఇంకా సీన్ గారు వెళ్ళేసి ఇడ్లీ తీసుకొచ్చి వాడే పాపం తినిపించి మళ్ళీ కాఫీ తాపించండి, టీ తాపించండి అన్నారంట. కాఫీ తాగుతా అంటే కాఫీ తీసుకొచ్చి తాపిచ్చేసి వాడు పాపం 8:39 మేము ఇక్కడ ఏమంటే స్టార్ట్ అయిపోయినాం. మాకు ఫోన్ చేయగానే వర్షం వస్తుంది మాకు ఇక్కడ వర్షంలోంచి ఇంకా అట్లనే వెళ్ళిపోయినాము. మేము వెళ్ళేసరికి ఇంకా అమ్మ వాడైతే ఇడ్లీ తినిపించేసి మంచిగా చేసేసి వెళ్ళిపోయాడు. వాడు డ్యూటీకి వెళ్ళాలి కదా, వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయాడు.
ఇంకా మేము వెళ్ళాను 10 అయింది. ఇంకా అప్పుడు నాన్న ఆడొక్కడే ఉన్నాడు. ఇంకా కొంచెం బాధపడ్డాడు. ఫస్ట్ మా నాన్న టెన్షన్ పడ్డాడంట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు అసలుకి. అసలు మా నాన్న ఎప్పుడు ఏడవాడు యాక్చువల్గా, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఫస్ట్ టైం మా నాన్న ఏడ్చిండు. అంటే ఆయనకి మరి ఇద్దరే కదా ఉంటుంది ఎక్కువ. ఆయనకి అలా అయ్యేసరికి ఆయనకి ఏం అర్థం కాక ఏడుపు వచ్చేసింది. ఇంకా నేను వెళ్ళేసి చాలా నాతో మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా డాక్టర్ గారు మళ్ళీ ఇదే చెప్పారు, మీరు ఇన్ టైంకి వచ్చారు, ఇది ఇన్ టైంకి తీసుకురావడం వల్ల అవుట్ ఆఫ్ డేంజర్ అయిపోయింది. అంటే మేజరే వచ్చింది, అంటే మేజర్ అటాకే వచ్చిందంట డాక్టర్ గారు చెప్పారు. ఎస్ ఆయన కూడా అదే అన్నారు. ఫోన్ చేసి మీరు కూడా వెంటనే రెస్పాండ్ అవడము, అంటే నేను చేసి అడగంగానే వెంటనే చేసేయండి అనడము, అది కూడా చాలా ఇదైంది. డెసిషన్ తీసుకోవడానికి చాలా మంది అంట లేట్ చేస్తారంట, కొంచెం ఆలోచిస్తాము అది అని చెప్పేసి. మా హాస్పిటల్ వచ్చేసి అక్షర హాస్పిటల్, నెంబర్ 1 హాస్పిటల్ అంట. అందరు చాలా మంది మా కింద కామెంట్స్ కూడా వీడియోలు పెట్టినప్పుడు కింద కామెంట్స్ చెప్పారు, మన ఖమ్మంలో కానీ ఎవరికైనా తెలుసు, ఓన్లీ హార్ట్ స్పెషలిస్ట్ అది. ఇంకా ఎమర్జెన్సీ, ఇంకా ఎవరు పోయినా ఎమర్జెన్సీలో ఎమ్మటే అవైలబుల్ ఉంటారు డాక్టర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు. అట్లా ఇది అయిందనమాట. ఇంకా మేము ఉండేసి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశారు. అంటే నెక్స్ట్ మార్నింగ్ చెక్ చేశారంట, అంటే నడిచి చూడమన్నారంట. నడిస్తే ఓకే, నడవకపోతే కొంచెం ఐసీలో ఉంచాలనుకున్నారు. లేదు అమ్మ అబ్జర్వేషన్లో ఉంచారు. అమ్మ లేచి నడవడము అన్నీ చేస్తుంది. ఇంకా 1 డేకే డిశ్చార్జ్ చేశారు. ఈవినింగ్ ఇంటికి తీసుకొని వచ్చేసాను. చాలా అసలు నేను అంటే నాన్న తీసుకెళ్ళాలి, కానీ నాన్న కిందికి వచ్చి ఆ బండి తీయడమో, లేకపోతే ఆయన ఆటో మా పక్కనే ఉంటుంది ఆటో, ఒక రెంట్కి ఉంటారు ఆటో ఉందంట అప్పటికి. ఎందుకో ఆ టైంకి దిగింది బాబు ఆటో అనగానే అతను కూడా ఎమ్మటే గమనించి అంటే ఏదో పెయిన్ వస్తుంది మీకు అనగానే అంటే తీసుకెళ్ళిండు. అట్లా తీసుకెళ్ళడం వల్ల అన్ని టక 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 జరిగిపోయినాయి. అట్లా నెక్స్ట్ డే ఇంకా నైట్ 7:30 ఆ టైం అయింది. ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చినాము. కానీ ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన డాక్టర్ గారు కూడా ఇట్లా ఒక 15 డేస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. టాబ్లెట్స్ టైంకి రెగ్యులర్గా వేసుకోవాలన్నారు. ఇంకా ఏ టెన్షన్స్ కానీ ఏ ఆలోచనలు కానీ, అంటే ఒక బొమ్మను చూసుకోవాలి. ఇంకా చేతికి గాయం అయితే పుండు మానేదాకా ఎంత జాగ్రత్త తీసుకుంటామో, ఇది గుండె దగ్గర అయిన గాయం లాంటిది. దానికి మెడిసిన్ ఉంది, మీరు పర్ఫెక్ట్ గా వాడితే ఆ పుండు కూడా మానిపోతుంది. కాబట్టి ఆయన చెప్పే విధానంలో సగం తగ్గిపోతుంది. అసలు ఎంత మంచిగా అన్ని క్లారిటీ చెప్పాడు, చాలా క్లియర్ గా. ఫుడ్ విషయంలో అయినా ఏం పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మామూలుగా రెగ్యులర్ ఎలా తింటారో అలాగే తినమనండి, ఏం లేదు. కొంచెం ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది ఆయుసం వస్తుంది, ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ఫీవర్ వచ్చినా లేకపోతే ఏదైనా మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ట్యాబ్లెట్స్ ఇస్తాం కదా, రెగ్యులర్గా వాడితే చాలు అన్నారు. అది అంటే మేము కలిసామండి మొన్న పూజ రోజు కూడా అన్నయ్య వాళ్ళు వచ్చారు. కానీ ఇంత ఆంటీ గురించి మాట్లాడి ఎలా ఉన్నారు అంతవరకు అడిగాము. బట్ కాకపోతే అసలు ఏం జరిగింది ఆ రోజు, అసలు అక్కడ ఏమైంది, ఎందుకు ఇంత అలా సడన్ గా ఆంటీకి అంత మేజర్ గా రావడం ఏంటి కారణం అనేది నేను తెలుసుకోలేకపోయాను. అందుకోసమని ఒకసారి వచ్చి ఇక్కడ అన్నయ్య వాళ్ళని కలిసేసి మేమే కాకుండా మా చుట్టూ ఉన్న మీరందరూ కూడా చాలా ధైర్యంగా, అంటే ఫైనాన్షియల్ గా కానీ చందనే మాతో ఆ టైంలో అసలు ఈయన కారు డ్రైవింగ్ చేస్తాడానికి మీరు చూసారు కదా, ఇక్కడ ఆటోలో వచ్చి వర్షంలో అక్కడ కారు తీసుకుని వెళ్ళేటప్పుడు షేక్ అవుతుంది హ్యాండ్స్. అప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళలేవడని చందన్నే కూడా మాతో పాటు రావడం. అక్కడికి మేము వెళ్ళేసరికి సీను ఉండి ఒక పెద్ద కొడుకులాగా ఉండి చూసుకొని అవన్నీ చూసుకొని, అంటే ఏదన్నా అవసరమైనప్పుడు తీసుకొచ్చి ఇవ్వడం, ఆమెకి అర్థం కాదు ఇడ్లీ తీసుకురావడం, ఒక కొడుకులాగా తినిపించడం. అంటే ఈ రోజుల్లో ఎవరు అట్లా ఉండట్లేదు. ఇప్పుడు కూడా అంటే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే, ఇక్కడికి మొన్న వచ్చామన్నమాట, వచ్చినా సరే ఇప్పటికి కూడా వెళ్ళి, ఈ రోజు నిన్న మొన్న కూడా వెళ్ళి వంట చేసి వాళ్ళు పెట్టి రావడం, 1 గంట 2 గంటలు బోరు పట్టుకుంటే అత్తయ్యకి మాట్లాడడం, అట్లా మాట్లాడి చాలా బాగా చూసుకున్నా. అంటే కొడుకులు దూరంగా ఉన్నా అలాంటి, అంటే మా వారికి అలాంటి ఫ్రెండ్స్ ఉండడం ఈయన అదృష్టం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా హాస్పిటల్లో డబ్బులు అవసరం అంటే మన దగ్గర ఉంటాయి, కానీ టైంకి అవి తీసి ఇక్కడ తీసుకొని డ్రా చేసుకొని బ్యాంక్లోనే తీసుకొని అంత టైం లేదు. ఆ టైంలో చందన్నే కొన్ని ఇచ్చాడు, మీరు కొన్ని ఇచ్చారు, ఇంకొకళ్ళు ఇచ్చారు. అట్లా అంటే చెప్తున్న మనుషులు, ఇలాంటి మనుషులు మన చుట్టూ ఉండి ఒకరికొకరు సహాయంగా ఉండడం ఉన్నప్పుడు అప్పుడు మాకు అనిపించింది అనమాట. ఇంక చాలు కదా ఈ మనకి మనిషి తోడు, ఒక మనిషి వచ్చి ఆపదలో ఉన్నప్పుడు
హెల్ప్ చేయడం అనేది మనకి నిజంగా దేవుడనే అంటే అనుకుంటా ఆ మళ్ళీ టైంలో. చాలా మంది నిజంగా అంటే నాకు టక 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 ఇట్లా జరిగిపోయిన చూసుకోవడం, ఈ సీన్ కానీ ఫయాజ్ గారు కానీ నాగేశ్వర గారు కూడా అవును పాప ఆయన కూడా నైట్ ఈవినింగ్ నుంచి మాతో మేము వెళ్ళి మళ్ళీ మీ మార్నింగ్ 4:30 5 దాకా మాతోనే ఉన్నాడు నైట్. మేమంతా మీ చందు నేను హాస్పిటల్లోనే ఉన్నాం అమ్మతోటి. నాగేశ్వర గారు కూడా మాతో 5:30 దాకా పాపం ఆయన ఉండి మీ వెళ్ళక ముందు కూడా కొన్ని చూసి అని రిపోర్ట్స్ అని డాక్టర్ గారు కాబట్టి అంటే ఎట్లా ఉంది అంటే మాకు చెప్పానమాట, ఏం పర్లేదు సార్ మంచిగానే ఉన్నారు. మా నాన్నకి ధైర్యం చెప్పడం, మా ప్రదీప్ గారు కోటపాటి ప్రదీప్ గారు ఆయనతో మాట్లాడి ఆ డాక్టర్ గారితో మాట్లాడి అంటే ఇదంతా కూడా అసలుకి నాకు అంటే తగ్గించడం చాలా బర్త్డే ఎక్కువ అవ్వకుండా అంటే మా ఫ్రెండ్షిప్ వల్ల లేకపోతే మేము మంచిగా ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అమ్మ ఇప్పుడు ఇంకా అయితే ఇక బాగానే ఉంది, నార్మల్గా ఉంది. ఇంకా అంటే అమ్మ ఇక ఏం మాట్లాడించకుండా జస్ట్ సరదాగా మాట్లాడుతున్నాం ఇప్పుడు. అంతే, ఏం మాట్లాడే టెన్షన్స్ ఏం లేకుండా తీసుకురావాలి. నేను తీసుకొస్తా అంటే అమ్మన్నది ఇక్కడ ఏంటంటే మాకు బాగా మీకు తెలుసుగా వెదర్ చల్లగా ఉంటది ఇక్కడ. అమ్మకేమో ఎలర్జీ, ఊరికే తుమ్ములు వస్తాయి. ఇక డాక్టర్ గారు చెప్పి ఎక్కువ తుమ్మడము అంటే వెంటిలేషన్, ఈ తుమ్ములు ఇవి కొంచెం ఇప్పుడే కదా చేసిన, అందులో జర్నీ చేయడము వెంటనే మళ్ళీ 15 days కి చెకప్ పోవాలి హాస్పిటల్. అది హార్ట్ అటాక్ వచ్చిన ఆటో దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు అంతవరకు కూడా అంతే. అసలు అంటే ఇంత మంచి అంటే ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లోకి వెళ్ళగానే ఏడుపు వచ్చేసింది మా అమ్మకి. ఇంట్లోకి ఎంటర్ ఏడ్చింది కానీ మీ అమ్మ ఏడవకని చెప్తే ఆపేసింది. ఎందుకంటే అమ్మ ఎక్స్పెక్ట్ చేయదు కదా మళ్ళీ వస్తానా రానా అని పాపం. అంటే అసలు ఎట్లా అనిపించింది ఎట్టుంది అమ్మకి. రాగానే ఇట్లా చూసి ఇంటిని చూసి ఏడుస్తుంది. నాకు ఏమంటే నువ్వు ఏడవ మాకు ఇప్పుడు మళ్ళీ అనవసరం ఏడవకనంగానే ఇంకా పాప చేసింది. ఎందుకంటే అనుకుంటది కదా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ మళ్ళీ నేను వీళ్ళతో అదే అన్న చందుతో, మా అమ్మ కిందికి వచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళేదాకా ఆ పెయిన్ ఎంత వచ్చి ఉంటుంది అసలుకి. మా అమ్మ అసలు ఆ సిచ్యువేషన్లో ఒక్కటి కూర్చొని నాకైతే మస్తు బాగా అనిపించింది. అంటే దగ్గరుంటే బాగుంటది, దగ్గరుంటే చూసుకోవాలి అనేది అన్నయ్య బాగా ఫీల్ అవుతున్నాడండి. రియల్ గా వ్యూవర్స్ అందరు కూడా అదే అడుగుతున్నారు, అసలు ఏంటి, ఎలా జరిగింది, ఏంటి, ఇలా ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది అందరు అడుగుతున్నారు. ఎలా ఉంది మీరు కనుక్కున్నారా అని కూడా మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరు కూడా అడుగుతున్నారు. ఆంటీకి ఎలా ఉంది అడిగారా, కనుక్కున్నారా అని చెప్పేసి. అన్నయ్య అయితే చాలా కనెక్ట్ అయ్యాడు ఆంటీకి. మేము చూస్తున్నాం కదా ఇప్పుడు మాకు పరిచయమైన దగ్గర నుంచి అయితే ఆంటీ గురించి బాగా ఆలోచిస్తున్నాడు. రీసెంట్ డేస్ లో అయితే అసలు మనిషిలో లేడు అసలు. నేను ఎంత నవ్వించాలని ప్రయత్నించాను అంటే బయటకు వస్తాడేమో అంటే మెయిన్ వాడు మైండ్లో మెదులుతుంది ఏంటంటే ఆ సిచ్యువేషన్ని ఊరికే తలుచుకుంటున్నాడు. అంటే ఆ సంఘర్షణలో మా అమ్మ ఎంత ఎలా ఉండి ఎవరం లే కొంచెం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ సిచ్యువేషన్ అబ్బా నొప్పి అని మనం ఎట్లా అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఆ పెయిన్తో మా అమ్మ కిందికి వచ్చి ఆటోలో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు ఎంత ఇది అసలు ఎంత నరకం అనుభవించి ఉంటుంది. నాకు ఆ సిచ్యువేషన్లే నాకు ఆ సిచ్యువేషనే గుర్తొస్తూ ఉంటుంది. అంటే వెళ్ళిన తర్వాత అది ఆపరేషన్ అయింది, అంటే స్టంట్ వేసిర్రు, ఇది అంతా కాదు కానీ నాకు ఆ టైంలో మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అంటే ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా చిన్న బండి ఏదైనా అయినా కానీ అయిపోయింది ఇంకా మనం పిల్లలను లేకపోతే అదనో ఇదను గుర్తొస్తూ ఉంటాయి కదా. ఆ టైంలో మా అమ్మకి అసలు ఎన్నో గుర్తొచ్చుంటాయి. నేను అంటే ఇంకా అడగలేదు, అంటే మళ్ళీ ఇప్పుడు అడిగి మళ్ళీ అమ్మను బాధ పెట్టడం ఎందుకు అడగను. నేను అదైతే ఖచ్చితంగా ఎవరికైనా అదే అనిపిస్తుంది. అయ్యో నేను పోతే ఇప్పుడు ఎట్లా, నేను అయితే ఎట్లా, నా పిల్లలు ఏం కావాలి, వీళ్ళే వాళ్ళగా ఎట్లా అని బాధ ఉంటుంది కదా. అదొక్కటే నాకు పాపం ఎంత నొప్పి వచ్చి ఉంటుంది ఆ టైంలో. కానీ మా అమ్మ మాత్రం నిజంగా ఆ టైంకి వెళ్ళి అవును తొందర ఎక్కువ. కానీ ఆ తొందర మా అమ్మకి అప్పుడు ప్లస్ అయింది. ఎస్ నేనైతే ఆ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు నేను ప్రతిసారి అదే అంటున్నా, ఆంటీ అంత తొందరగా రియాక్ట్ అయ్యి అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తాను వెళ్ళిపోయారు అని అంటే మెయిన్ గా మా అమ్మ యూట్యూబ్ చూడడం, నిజంగా షార్ట్ వీడియోస్ లో ఇన్స్టాలో కొన్నిట్లో హెల్త్ టిప్స్ వస్తూ ఉంటాయి కదా, అవి అంటే ఏ దానికి ఎట్లా వస్తాయి, సిమ్టమ్స్ ఏమొస్తాయి, మన మన జబ్బులకో లేకపోతే వచ్చి ఆ టైంలో మా అమ్మ గుర్తు రావడం కూడా అసలుకి ఎంత ఇదంటే నిజంగా చాలా గ్రేట్.
ఆ దేవుడు కూడా సపోర్ట్ Yes. చేస్తాడు ఆ టైంలో, ఆ థాట్ అవును. రావడము, తనకు తానుగా ఆ శక్తిని ఇచ్చాడు అవును. అసలు అక్కడ వరకు వెళ్ళడానికి. అయితే చాలా ఇది. మేము హాస్పిటల్కి వెళ్ళి నైట్ అంకుల్ని పంపించేసి మళ్ళీ మేము వచ్చేసి అక్కడే పడుకుందాం నైట్ అనుకున్నాం హాస్పిటల్లో. ఒక 1 అవర్ కోసం అంటే జస్ట్ ఫ్రెష్ అయ్యి అన్నం ఏమైనా తినేసి వద్దామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మధు అయితే వాళ్ళ అమ్మ లేని ఆ ఇంట్లో వాడు అసలు అసలు నేను ఉండను, మా అమ్మ అసలు ఏంటి, మా అమ్మ అక్కడ వదిలిపెట్టి రావడం ఏంటి, నేను మా అమ్మ అక్కడ హాస్పిటల్లో ఉండడం ఏంటని అసలు వాడు పడ్డ మానసిక వేదన అసలు మాటల్లో చెప్పలేను నేనైతే. అంటే చిన్నప్పటి నుంచి వాడిని నేను చూస్తున్నాను కదా, వాడికి చాలా చాలా ప్రేమ అన్నమాట. వాడికి ఎంత ప్రేమ అంటే అసలు మాటలు అంటే చెప్పలేను. కొంతమంది ఏంటంటే బయటికి బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది అంటే ఒక్కొక్కలాగా చూపిస్తారు కదా. అవును. అంటే నేను ఎక్కువగా మీరు ఎక్స్ప్రెస్ చేయడం కానీ మన ఎప్పుడు ఎక్కువ ఉండదు బయట అందరి ముందు కానీ, లేకపోతే ఎక్కువ ఏ టైంలో అయినా సరే అత్తయ్య అందరు చుట్టుపక్కల అందరు చూసి ఏదన్నా మదర్స్ డే అయినప్పుడు వాళ్ళకి కప్పు ఇచ్చారు, వాళ్ళకి కొంచెం గిఫ్ట్ ఇచ్చేది కదా, ఇట్లా వాళ్ళకి కేక్ అది కట్ ఇచ్చారు. చేపించేది అనేది. నాకు అంటే అది చేస్తేనే ఉన్నట్లా, కేక్ కట్ చేస్తానో లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇస్తానో నాకు అట్లా ఉండదు. కానీ పాపం వాళ్ళకు ఉంటుంది కదా, అమ్మ వాళ్ళకి ఏదైనా వినిపిస్తే పాపం బాగుంటుంది. కానీ నాకు అది ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది. కాకపోతే నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ నిజంగా చందు గారు చెప్పినట్టు మా ఇంట్లో బాగుంది. అసలు యాక్చువల్గా మా అమ్మ లేకపోతే నేను ఏ రోజు ఖమ్మం వెళ్ళడం అంటే హైదరాబాద్ నుంచి నువ్వు లేకపోతే అసలు నేను రానేది అన్నాను. మా అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్ళింది అనుకోండి, మాకు ఏదైనా వెళ్ళే పని ఉంది అనుకోండి, నేను అదైనా వాయిదా వేసుకుంటా, కానీ నువ్వు లేకుండా అసలు నేను ఇంటికే రాని చెప్తే చాలాసార్లు చెప్పినా నేను. కానీ ఇక్కడికి కూడా తీసుకురావాలని చాలా ఉంది అన్నయ్యకి. బట్ కాకపోతే ఆంటీని ఇక్కడికి తీసుకురావడం, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి, ప్లస్ ఇక్కడ కొంచెం వెదర్ కూడా బాగా చల్లగా ఉంటుందని చెప్పేసి ట్రావెల్ చేయించడం, మెయిన్ గా అసలు ట్రావెల్ చేయకూడదు కదండి. సో అందుకోసం అని అన్నయ్య ఇబ్బంది పడుతున్నా కూడా ఆంటీని అక్కడనే ఉంచి రావాల్సి వచ్చింది. సో ఎంత నిజంగా పాసిబిలిటీ ఉంటే మాత్రం వదిలేసి రారండి అన్నయ్య అయితే, నాకు తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది వాళ్ళు ఇక్కడికి. ఇక్కడ ఉండి కూడా ఆంటీ గురించి ఆలోచిస్తున్నారు ప్రతిరోజు. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు వెళ్తున్నారు, ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నీ చూసుకుంటున్నారు అన్నయ్య. నిజంగా గ్రేట్ అన్నయ్య. అంటే ఆంటీ అలా ఉండడం, మీరు ఇక్కడ ఇట్లా బాధపడడం, మీరు ఇంతగా ఆలోచించడము, అదంతా అసలు ఒక ఇది బాధ్యత. ఇప్పుడు అవును. మనకి ఈ రోజు మనం భూమి మీద ఉన్నామంటే అర్థం ఏంటి? ఈ రోజు మనం భూమి మీద ఉన్నామంటే కారణం ఎవరు? ఇప్పుడు యోధా ఉందన్నా, దీవెన ఉందన్నా, తల్లిదండ్రులుగా మీ ఉండబట్టి వాళ్ళు ఉన్నారు, మాకు తల్లిదండ్రులు ఉండబట్టి మేము ఉన్నాము. మనం మనుషులం కదా. మనుషులం అంటే అక్క, చెల్లి, తండ్రి, పిన్ని, బాబాయ్ ఇవన్నీ మనకి తెలుసు. అప్పుడే కదా మనం మనుషులు అని అనిపించుకునేది. జంతువులకైనా ఉన్న విశ్వాసం కూడా మనుషులకి మనం లేకపోతే వేస్ట్ కదా. సో ఎవ్వరం ఇక్కడ శాశ్వతం కాదని అందరికీ తెలుసు, కానీ ఉన్నప్పుడే పలుకుతారు, లేనప్పుడు పిలిచినా పలకరు కదా. ఆ ఉన్నంత కాలం తప్పనిసరిగా చూసుకోవాలి కూడా. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మనకి జన్మనిచ్చారు, అదొక్కటే. మిగతాదంతా కూడా ఫర్గ్యూ వాళ్ళు మన తిట్టినా చేసినా మన బాగు కోసం అన్నారా, లేదా వాళ్ళ కోపంలో అన్నారా, ఏదైనా సరే అవి నువ్వు వింటున్నావంటే భూమి మీద ఉన్నావంటే వాళ్ళ పుణ్యమే అనుకోవాలి. కాబట్టి తల్లిదండ్రుల గురించి చేయాలి కంపల్సరీ. ఒక లైఫ్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా, నీకు ఒకవేళ రాలేకపోయావు, నీ ద్వారా వేరే వాళ్ళ ద్వారా చేపించాలి తప్ప ఎప్పుడు వదిలేయకూడదు. తల్లిదండ్రుల్ని వదిలేయకూడదు. నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఒక రూపాయి లేదు, నీ దగ్గర లేదు, మాట ఉందిగా. తల్లి కోరుకునేది అదే. ఇప్పుడు నీ దగ్గర లేదన్నా, మాట లేదన్నా, తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, మన బాగా కోరుకుంటారు. అమ్మ నా దగ్గర లేవే, నేను పెట్టలేకపోతున్నాను, ఒక బిడ్డన్నా, ఒక ఆడబిడ్డన్నా, ఒక కొడుకన్నా, ఒక విధంగా మనవడు అమ్మమ్మ నాకు లేవని వాళ్ళు ఏమన్నారు, గుంజుకోరు, లాగరు. సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళే పేరెంట్స్ అవుతారు. సో ఇవాళ రేపు ఏంటవుతుందంటే కొన్ని వీడియోస్ చూస్తున్నాం కదా, తల్లి తండ్రిని అసలు బయటికి వెళ్ళగొట్టడం, చెయ్యడం, ఎంతకంటే దుర్మార్గమైన చర్య ఏది ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, గోడ కొట్టిన బంతిలాగానే కర్మ రిటర్న్ అవుతుంది అనేది నేను బాగా నమ్ముతానండి. ఈరోజు మధుగాడు చేసింది వాళ్ళ అబ్బాయి చూశాడు, వాళ్ళ దీవెన చూసింది, రేపు మేము ముసలోళ్ళం అవుతాం కదా. అప్పుడు మా పిల్లలు కూడా అరే మా నాన్నోళ్ళు మా నానిని ఇలా చూసుకున్నారు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా చూసుకుంటారు వీళ్ళని, అంతే కదా. ఇప్పుడు మా నాన్న నేను అలా చూసుకున్నానని రేపు మా యోధకి తెలుసు, మా అన్నకి తెలుసు మేము ఎలా చూసుకున్నాను, రేపు వాళ్ళు నన్ను చూసుకుంటారు. తరం అట్లా. కుటుంబం అంటే అదే కదా, కుటుంబం అంటేనే అది. ప్రస్తుతానికి వాడు ఎదిగాడా, వాడు ఎదగలే, అమ్మ వాడు అంత ఎదిగాడు, వాడు ఎదిగాడు కానీ కుళ్ళు పట్టం, ఇది కాదు గొప్పతనం. దీనివల్ల మన మైండే పాడైద్ది, మనమే పాడవుతాం.
సో అసలు ఇలాంటి మా నిజంగా ఆంటీని మనం చూసిన ప్రతి ఒక్కరికి అదేనండి, ఇది జరిగిన సిచ్యువేషన్. సో మా ఆంటీ నిజంగా అదే అంటే ఆన్ టైంలో ఆంటీ రియాక్ట్ అయ్యి తనకు తానుగా వెళ్ళిపోవడం అనేది తనని రక్షించుకున్నారు నిజంగా ఆ టైంలో. ఆ భగవంతుడు కూడా సహాయం చేశాడండి. సో ఇది ఆంటీ అంటే మీరు కూడా ఇలాంటి గొప్పతనం కూడా ఉందమ్మా. కడుపులో పుట్టిన బిడ్డలు ఆడపిల్లలు ఏమో కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఉమా, ఇక్కడ అమ్మాయి కాదుగా. అయినా కానీ వాళ్ళ అత్తగారిని విషయంలో ఏ రోజు కూడా అదంటే తేడా చూపి మీ అందరు తెలిసే ఉంటుంది. చాలా మంది బయటకు వెళ్తే తల్లి కూతుర్లు అని అడుగుతారు. సో అత్త కోడలు అంటే కామన్ గా మనకి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ లో తప్పదు, అన్ని సిచ్యువేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా కదా, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఏముండదు. ఇప్పుడు ఏదన్నా అత్త కోడలు అనుకున్నా తల్లి మర్చిపోవాలి, మళ్ళీ కలవాలి. వేరే వాళ్ళు ఎవరు మీ మధ్యలో రాకుండా అన్నట్టుగా కలవాలి. అది ఎక్కువ రోజులు ఉండకూడదు. థర్డ్ పర్సన్ సెంటర్ కాకుండా చూసుకోవాలి. వచ్చారు అని అంటే ఆ గ్యాప్ ఇంకా అలానే పెరిగిపోతూ ఉంటుంది. రాకుండా ఉన్నంత వరకే అది కలిసి ఉండడమే ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎవరికి ఆ టైంలో ఏది గుర్తుండదు. ఒకరికి ఏదైనా జరిగిందంటే మీరందరూ వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే పేషెంట్ అనే వ్యక్తి కొన్నంత ధైర్యం ఉంటుంది. అదే కదా ఎందుకు ఇక్కడ ఏదైనా అయితే హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు చూస్తారంటే అది మేము ఉన్నాం మీకు ఒక అంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజంగా మనకి మెడిసిన్స్ అవన్నీ ఒక ఎత్తు, మనం మనలో వెళ్ళి చూసినప్పుడు వీళ్ళందరూ ఇంతమంది వచ్చి వెళ్ళారు నా కోసము అనేది ఒకటి ఉంటుంది. మనం పోయి ఏం చేసేది ఉండదు యాక్చువల్ గా, మనం ఏం బాగా చేయం. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ధైర్యం వస్తుంది, అందుకనే మనం వెళ్తాం. అది కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇదండి ఆంటీకి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇలా అంటే తెలుసుకున్నాం అనమాట. నేను ఖమ్మం వెళ్ళినప్పుడు డెఫినెట్గా నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ నిజంగా నియర్ బైలో ఉంటే డెఫినెట్గా వెళ్ళే వాళ్ళమండి. కాకపోతే వెళ్ళలేకపోతున్నాను. ఇది నిజంగా అంటే నేను ఈ విషయంలో అయితే చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మా అత్తయ్య గారికి పరిచయం ఉండడం వల్ల మా రిలేటివ్కి దాని త్రూ నేను ఆంటీకి ఫస్ట్ కాల్ చేయడం జరిగింది. ఆంటీయే అంటే నేను వీడియోస్ చూసి ఆంటీ ఎప్పుడు హైదరాబాద్కి వస్తారు ఎప్పుడు అనేది రెగ్యులర్గా వాచ్ చేసేదాన్ని. ఆంటీ రాగానే కాంటాక్ట్ నెంబర్ వెంటనే ఆంటీకి కాల్ చేసి అప్పుడు వదినతో మాట్లాడిచ్చారు నాకు. సో ఆంటీ రియల్లీ థ్యాంక్ యూ. మీరు అంటే తెలిసి తెలియక చేసిన సహాయం వల్ల ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు. అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో డెఫినెట్గా నేను ఖమ్మం వస్తాను అంటే ఈ 10 days లోపు డెఫినెట్గా మిమ్మల్ని నేను మీట్ అవుతాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే చందన్ని కూడా ఎప్పుడు అసలు వాళ్ళ పిల్లలకి ఏమైనా హాస్పిటల్ వేరే వాళ్ళకి ఇచ్చి పంపించారు. అసలు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎంత భయంగా ఆ రోజు నైట్ వెళ్ళాడు. కానీ అసలు ఎప్పుడు ఉండడు. 2 రోజులు 2 nights హాస్పిటల్ తో ఈయనతో పాటు అక్కడే ఉండి అక్కడే నిద్ర కాచి మరి చేసినప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాంట. ఇంకా ఇప్పుడే వచ్చాము అట్లా వెళ్ళాము అనేది అన్నారు. అంటే భయం అనమాట. అదే చెప్తుంది ఏదన్నా యోధా వాళ్ళకి అన్నన్ వాళ్ళకి హెల్త్ అంటే కొంచెం ఫీవరిష్ గా ఉన్న స్టమక్ పెయిన్ వస్తుందన్న ఏదైనా ఉన్నా కూడా వదిన డ్రైవర్ తీసుకొని వెళ్తుండే తప్ప మీరు అసలు వెళ్ళట్లేదు ఏ హాస్పిటల్ కి. కృష్ణానగర్ లో ఉన్నప్పుడు నాకే ఫోన్ చేసేది, నేనే పోయి తీసుకొని వచ్చి మళ్ళీ హాస్పిటల్కి యువతకు గానీ అన్నకు గానీ తీసుకొని వచ్చి నేనే తీసుకొని పోయేది. రాకపోయేటోడు అసలు. ఓకే అండి.